నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. రాష్ట్ర విద్యా పౌర గ్రంథాలయ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీని అమలు పరుస్తాం. రైతులు ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. విహెచ్పి ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం శ్రీరామ మహాయజ్ఞం. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్య మరియు పౌర గ్రంథాలయ శాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన ఉన్నత విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక జిల్లా పరిషత్తులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నవ్యాంధ్రప్రదేశ్ను అన్ని విభాగాలలో అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు ప్రారంభించామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం విధి విధానాన్ని రూపొందించేందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒక వెబ్సైట్ ను రూపొందించి దీనికి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరుస్తామన్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టే విధంగా ఒక ముఖ్యమైన మార్పు తెచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేసే విధంగా చర్యలు తీసుకోవడం కోసం ముందుకెళ్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక దఫాలుగా అనేక సమీక్షలు చేయటం, మరి మాకు ప్రత్యేకించి మా టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు, లక్ష్మణరావు గారు కానీ, నాగేశ్వర గారు కానీ, ఇంకా పెద్దలు చాలామంది ఎన్నోసార్లు వాళ్ళందరి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం కానివ్వండి, మరి మిగతా పెద్దల యొక్క ఆలోచనలతో పాటు ముఖ్యంగా ఈ సంస్కరణలకు కూడా కొంచెం శ్రీకారం పడతాం. అందులో భాగంగానే ముందు ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఈ విద్యా వ్యవస్థలో రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి మార్పులు శ్రీకారం పెట్టాలి, వీటన్నిటి కూడా వాళ్ళ యొక్క అనుభవాలు ఆలోచనలు తీసుకునేటువంటి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని దాన్ని కాన్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం. దానికి రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక MIT, స్టాన్ఫోర్డ్, లేకపోతే ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ ఇటువంటి ఇన్స్టిట్యూట్స్లో కూడా పనిచేస్తున్న పెద్దలు ఎంతో ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఐడెంటిఫై చేసి త్వరలోనే ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు ఈ మానవ అభివృద్ధికి సంబంధించి ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తా ఉన్నాం. తొందరలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ HIDకి సంబంధించి ఒక వెబ్సైట్ లాంచ్ చేసి దాంట్లో స్టూడెంట్ సైడ్ నుంచి కానివ్వండి, పేరెంట్స్ సైడ్ నుంచి కానివ్వండి, లేకపోతే టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఎవరైనా సరే ఈ విద్యా వ్యవస్థలో సంబంధించిన మార్పులు ఏ విధంగా తేవాలి, ఏమేమి చేస్తే బాగుంటుంది, ఈ సిలబస్ ఎలా పెట్టాలి, ముఖ్యంగా పిల్లల్లో మోరల్స్ పెరిగే విధంగా ఎడ్యుకేషన్ ఎలా అందించాలి, ఇవన్నీ కూడా ఇన్పుట్స్ తీసుకోవడం కోసం త్వరలోనే ఒక వెబ్సైట్ ఒకటి లాంచ్ చేస్తా ఉన్నాం. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ సక్రమంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. రుణమాఫీ అమలు ప్రారంభించిన తర్వాత కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రభుత్వం వాటిని నిపుణుల సహాయంతో ఆ సమస్యలను అధిగమించిందని, కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దన్నారు. రుణమాఫీకి బ్యాంకర్లు సరిగా సహకరించినప్పటికీ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా అందరికీ రుణమాఫీ అమలు పరుస్తుందన్నారు. స్థానిక జిల్లా పరిషత్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మోదుగుల, కొమాలపాటి శ్రీధర్లు, ఎమ్మెల్సీ లక్ష్మణరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ అమలు పరుస్తామని, చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినప్పటికీ వాటిని పరిష్కరించి మాఫీ అమలు పరుస్తామన్నారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. చిన్నపాటి సాంకేతిక లోపాలు ఉన్న సమయం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి
రైతు రుణ విముక్తి ప్రతి ఒక్కరికి చెందేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి కొన్ని సాంకేతిక పరమైనటువంటి లోపాలు మా దృష్టికి కూడా వచ్చినాయి. బ్యాంకర్స్ సహకారం లేదు, బ్యాంకర్స్ రుణ విముక్తికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు, నాన్ కోఆపరేటివ్ గా ఉన్నారు, సమాచారం కూడా పూర్తిగా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో బ్యాంకర్స్ లేదు. అయినా కూడా మాకున్నటువంటి టెక్నాలజీ తోటి ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి సమాచారం కానీ, బ్యాంకులు ఇచ్చినటువంటి సమాచారంలో కానీ, రెవెన్యూ వాళ్ళ సమాచారంతో కొన్ని చిన్నపాటి సాంకేతిక పరమైనటువంటి లోపాలు మా దృష్టికి కూడా వచ్చినాయి. అవి కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా రైతు రుణ విముక్తి ప్రతి ఒక్కరికి ఏదైతే మేము ఇచ్చినటువంటి ఫార్మెట్లో ఫస్ట్ ఆధార్ కార్డు, సెకండ్ పాస్బుక్ ఆర్ 10-1 అడంగల్, థర్డ్ రేషన్ ఆర్ ఓటర్ కార్డు, ఈ 3 కంపల్సరిగా రైతులు ఎవరైతే ఇస్తున్నారో తప్పకుండా వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ప్యాకేజీలో ప్రతి ఒక్కరికి చేరుతుంది వారి ఖాతాల్లోకి. ఎవరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, సమయం పోతుందని భయపడాల్సినటువంటి అవసరం లేదు. విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంతి మహోత్సవాలలో భాగంగా నేడు స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో హిందూ సమ్మేళనం మరియు శ్రీరామ మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, పలు ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. విద్యార్థులచే ప్రదర్శింపబడిన కోలాటం ఆహుతులను విశేషంగా అలరించింది. విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా విహెచ్పి వేడుకలను నిర్వహిస్తుంది. ఆగస్టు నుండి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేడు నగరంలో హిందూ సమ్మేళనం, శ్రీరామ యజ్ఞం నిర్వహించారు. 35 దేశాలలో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రపంచ దేశాలలో హిందూ మత గొప్పదనాన్ని వివరిస్తున్న విహెచ్పి సమాజ శ్రేయస్సు కొరకు పలు కార్యక్రమాలు చేపట్టిందని, ప్రజలను చైతన్యపరుస్తూ ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా దేశమంతటా స్వర్ణ జయంతి ఉత్సవాలు ఆగస్టు 17-18 శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి ప్రారంభమైనవి. ఆ సమయంలో ప్రఖండ శోభాయాత్రలు నవంబర్ 2వ తారీఖున దదీచి రక్తదాన శిబిరం పేరుతో 85,620 యూనిట్లని దేశం మొత్తం మీద ఒకే రోజు ఇవ్వడం జరిగింది. 3వ కార్యక్రమంగా జిల్లా వారీగా హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నాము. ఈరోజు డిసెంబర్ 14వ తారీఖున శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు జిల్లా యొక్క ఈ సమ్మేళనం జిల్లా హిందూ సమ్మేళనం జరుగుతుంది. అందులో గోపూజ యజ్ఞము, శ్రీరామ యజ్ఞము మరియు సభా కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నేడు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, విద్య మరియు పౌర గ్రంథాలయ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు మోదుగుల, కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, చీఫ్ విప్ రాజకుమారి, జడ్పీ చైర్పర్సన్ జానిమున్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ ఉద్యోగుల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రంథాలయాలను పటిష్టపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, తప్పకుండా వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. చాలా సార్లు రిప్రజెంట్ చేశారు. తగిన దాన్ని పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాం. ముఖ్యంగా మీరు ఏదైతే ఈ హెల్త్ కార్డ్స్ అడిగారు, ఇవన్నీ కూడా మీకు ఇంటర్ లింకే. ఎప్పుడైతే జీవనం వస్తుందో మీకు హెల్త్ కార్డ్స్, దాంతోపాటు ఆటోమేటిక్గా 1వ తారీఖు జీతాల దగ్గర నుంచి అన్ని కూడా మామూలుగా మీకు వస్తాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఈ వయసు 10వ తరగతి 10th ఏదైతే 55 నుంచి 60 సంవత్సరాలు చేశామో దాన్ని
ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అధికారుల యొక్క కొంచెం ఆలస్యం లేట్ అయింది. యాక్చువల్గా ఈ రోజు మీరు వచ్చే ముందు ఆ ఆర్డర్ తీసుకొచ్చి మీకు ఇది ఒక క్రిస్మస్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు కారణాలు చేయలేక తప్పకుండా అతి త్వరలోనే ఈ 60 years కొద్ది కూడా జీవోపడం తెచ్చి, అలాగే మా లక్ష్యంగా చెప్పారు అసెంబ్లీలో కూడా పెడదామని చెప్పారు. అసలు తప్పకుండా దాన్ని కూడా చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ జిల్లా ప్రజల సందర్భంగా ఈ లైబ్రరీకి సంబంధించి ఏదైతే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ గుంటూరులో కావాలన్నారు, మరి మీరు కూడా ఒక డైనమిక్ మంత్రి ఉన్నాడు, అలాగే మన చీఫ్ ఉన్నారు, బ్రహ్మాండమైన చురుకుడు ఎమ్మెల్యేస్ ఉన్నారు. అందరూ సహకారంతో తప్పకుండా ఆ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఏదైతే మీరు గుంటూరులో సజెస్ట్ చేస్తున్నారో. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ప్రజలకు ఎంతో కాలం నుండి విజ్ఞాన భండాగారాలుగా ఉపయోగపడ్డ గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జీవితంలో ఒక భాగం ఈనాడు గ్రంథాలయాలు ప్రతి మనిషికి అవసరం. కనుక ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి. లైబ్రరీలో ప్రతి ఒక్క పుస్తకాన్ని కూడా ఎంత మేరకు సమయం కేటాయించి మనం కనుక వాటిని చదివి పుస్తక జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈనాడు తప్పకుండా గ్రంథాలయాల్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. మా సోదరులు శ్రీనివాసరావు గారు తప్పకుండా ఈ గ్రంథాలయాలకు ఒక పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి దానికి తప్పకుండా కృషి చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఆశించినటువంటి రీతిలో మీరు కోరుకున్నటువంటి సమస్యలు కొన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటి పరిష్కారం కోసం ఒక చిత్తశుద్ధితో పనిచేసేటువంటి మంత్రి, ఉత్సాహమైనటువంటి మంత్రి, అనుభవం ఉంది. మీ ఇబ్బందులు తెలుసు, మీ బాధలు తెలుసు. మేమంతా కూడా కలిసి చదువుకున్నాం. చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళం, రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఎందుకంటే ఆ విధంగా మాకు ప్రతి ఒక్కరి మనిషి యొక్క ఆలోచనలు, ఆవేదనలు, బాధలు అన్ని తెలిసి మేము. సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొమాలపాటి శ్రీధర్లు, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావులు కూడా మాట్లాడారు. ఈరోజు మా కొమాలపాటి శ్రీధర్ గారి గ్రామంలో దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలతో గుళ్ళు కట్టించారు. బట్ ఈ రోజున ఎవరి నమ్మకాలు వాడుకుంటే, నేనైతే రాముడు చూడలేదు, కృష్ణుడు చూడలేదు. బట్ నిజమైనటువంటి దేవాలయాలు అంటే ఈరోజు పాఠశాలలు, ఆసుపత్రులు, లైబ్రరీలు. ఎందుకంటే చాలా బాధాకరం, ఏసీ కాలేజీ ఎదురు ఉన్నటువంటి లైబ్రరీ నేను ఇప్పుడు 2 సార్లు సందర్శించాను. బూజు పట్టినటువంటి పుస్తకాలు, చదవబట్టినటువంటి పుస్తకాలు, సాధికాలటువంటి ఉద్యోగులు, ఎవరికి అటు వచ్చే చదువుకునేటువంటి వాళ్ళకి చెప్పలేక, గవర్నమెంట్ నుంచి డబ్బులు లేక సత్మవుతున్నటువంటి ఉద్యోగస్తులు, చాలా బాధాకరంగా ఉంది. అంటే మన గ్రంథాలయంలో నాకు కూడా కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చదువుకునేటప్పుడు మా వెల్పర్కోలో ఉండే గ్రంథాలయానికి నేను రోజు వెళ్ళాను. దగ్గరలో రాబోతుంది కాబట్టి ఈ సెంట్రల్ లైబ్రరీ గుంటూరు నగరంలో ఆ ప్రాంతీయ గ్రంథాలయం ఉన్న స్థలంలో నిర్మించాలని కూడా ఈ వేదిక మీద నుంచి మంత్రి గారికి శాసన మండలిలో ఆల్రెడీ ఒక ప్రశ్న ఇచ్చాము, సార్ అంగీకరించారు. అది మెటీరియలైజ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మా అన్నగారు కూడా పుల్లారావు గారికి ఉన్నారు కాబట్టి వారిద్దరూ కలుసుకుంటే అయిపోదు. QTV న్యూస్ లో ఇప్పటికే చిన్న విరామం.